హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ వీడియో. ఈ వీడియోలో మా పిల్లల కోసం చేసిన బ్యాంగిల్స్ అండ్ నేను మీషోలో తీసుకున్న మెటీరియల్‌ని మీకు చూపిస్తాను. సో, ఫస్ట్‌గా అయితే ఇవి మా పిల్లల కోసం చేసిన బ్యాంగిల్స్ అండి. వీటిని థ్రెడ్ ర్యాప్ చేసి అయితే పెట్టుకున్నాను. వీటికి డిజైన్ అయితే నేను నెక్స్ట్ వీడియోస్‌లో మీకు చూపిస్తానండి. నేను కిడ్స్ బ్యాంగిల్స్ కూడా కస్టమైజ్ చేస్తాను. నేను స్టార్టింగ్ చేయడమే కిడ్స్ బ్యాంగిల్‌తో స్టార్ట్ చేశాననమాట. ఫస్ట్ మా పిల్లలకి చేసిన దాన్ని చూసిన తర్వాతే నాకు ఆర్డర్స్ అనేవి వచ్చాయి. అంటే నాకు సరౌండింగ్స్‌లో ఆర్డర్స్ అనేవి వచ్చాయని చెప్పాను కదా! మా పిల్లల బ్యాంగిల్స్ చూసిన తర్వాతే నాకు ఆర్డర్స్ అనేవి వచ్చాయన్నమాట. సో, ఇవి 12 సైజ్ అండ్ 20 సైజ్ అనమాట. దీన్ని 4 కట్ అంటాము. దీన్ని 2 కట్ అంటామండి. మీకు మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను. సో, ఈ 4 కట్ బ్యాంగిల్స్‌కి 2 కట్ బ్యాంగిల్స్ అయితే తీసుకొని వీటి మధ్యలో మళ్ళీ నేను వేరేగా నార్మల్ బ్యాంగిల్స్ అనేవి యాడ్ చేద్దామని చెప్పేసి నేనైతే ఇలాగా ఫస్ట్ వీటికైతే థ్రెడ్ ర్యాప్ చేసి పెట్టేసుకున్నాననమాట. నాకు చిన్న పాప సైజు నాకు 4 కట్ దొరకలేదు. అందుకనే 6 కట్ అయితే దొరికినాయి. ఆ 6 కట్‌ని నేను 2 బ్యాంగిల్స్‌ని B7000 గ్లూతో అతికించేసి 4 కట్ బ్యాంగిల్‌లా చేశాననమాట. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. సో, థ్రెడ్ ర్యాపింగ్ కూడా చాలా నీట్‌గా అయితే చేసేసుకున్నాననమాట. సో, ఈ బ్యాంగిల్స్ డిజైన్ నేను నెక్స్ట్ వీడియోస్‌లో మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను మీషోలో తీసుకున్న ప్రొడక్ట్స్ అయితే చూపిస్తానండి. 2 ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను. ఇది నోస్ ప్లేయర్ అనమాట. మనము ఇన్విజిబుల్ స్టైన్స్ చేసినప్పుడు మనము ఐ పిన్స్ ఓపెన్ చేయడానికి వీటికి మనకి నోస్ ప్లేయర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. ప్రొడక్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఎటువంటి డ్యామేజ్ లేకుండా చాలా బాగా వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ తీసుకున్నది ఒకటి ఇది మనకి వెయింగ్ మిషన్ అనమాట. సో, ఈ వెయిటింగ్ మిషన్ అనేది నేను మీషోలోనే తీసుకున్నాను. సో, దీన్ని మీకు ఎట్లాగా యూజ్ చేయాలనేది కూడా దీంట్లో మీకు చూపిస్తాను. దీనికి బ్యాటరీ మీద వర్క్ చేస్తదండి. నాకు ప్రొడక్ట్ వచ్చినప్పుడు కూడా ఏ విధంగా డ్యామేజ్ అవ్వకుండా వచ్చింది. బ్యాటరీస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో, మీకు చూపియడానికి నేను ముందుగా వేసాననమాట. సో, దీంట్లో 3 బటన్స్ ఉంటాయి. ఆన్ ఆఫ్ బటను, మోడ్ బటన్ అండ్ టేర్ బటను. ఆన్ బటన్ చేయగానే మనకు ఆన్ అయింది కదా! మనం ఎప్పుడు దీన్ని యూజ్ చేసినా ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టాలి. సో, ఇప్పుడు మనము దీన్ని ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టిన తర్వాత చూడండి 0 ఉంది. ఇప్పుడు మనం దానిపైన ప్లేట్ పెట్టిన తర్వాత చూడండి 7 గ్రామ్స్ చూపిస్తుంది మనకి. ఈ 7 గ్రామ్స్‌లో ఇప్పుడు మనము కుందన్స్ ఏసి మెజర్ చేసుకోవచ్చు. మనం మెజర్ చేయడానికి దాన్ని ఫస్ట్ 0 తేవాలి. సో, అప్పుడు మనము టేర్‌ని యూజ్ చేస్తే టేర్ అనే బటన్ క్లిక్ చేస్తే 0కొస్తుంది. సో, నేనిప్పుడు వేసిన కుందన్స్ మొత్తం 4 గ్రామ్స్ ఉన్నాయన్నమాట. సో, ఇది తీసేసిన తర్వాత మళ్ళీ టేర్ చేస్తే 0 వచ్చేస్తుంది. ఆన్ ఆఫ్ బటన్‌లో ఆఫ్ మళ్ళీ అదే నొక్కితే ఆఫ్ అయిపోతుందన్నమాట. సో, నేను ఈ 2 ప్రొడక్ట్స్‌ని తీసుకున్నాను మీషోలోని. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందండి? వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు